శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ముషీరాబాద్ బీజేపీ ఎన్నికల ప్రచార రథాన్ని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ జెండా ఊపి ప్రారంభించారు. వారితో పాటు బీజేపీ అభ్యర్థి పూసరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని అన్నారు. ఈసారి బీజేపీ అభ్యర్థి పూసరాజును గెలిపిస్తే ముషీరాబాద్ను పూర్తి తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదలకు ఏ రకంగా ఇల్లు కట్టించాను. వ్యాంపే కింద 3000 మందికి ఇల్లు కట్టాను. 3 గుడిసెలు ఉండేవారికి. రెండోసారి ఎమ్మెల్యే అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు 5 బస్తీలు మంజూరు చేసి 3 బస్తీలు పూర్తి చేశాను. ఈ టీఆర్ఎస్ టైంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కొత్తగా మంజూరు చేసిన పాపడుకోలేదు. ముషీరాబాద్ బిడ్డలకు ఇవాళ కొలువులు లేవు, నిరుద్యోగ వృద్ధి లేదు, దళిత బంధు కేవలం మరి కొంతమంది అనుచరులకు పరిమితమైంది. బీసీ బంధు లేదు, గిరిజన బంధు లేదు. పేదల బస్తీలు ఉండేటువంటి ఈ ముషీరాబాద్ ఖచ్చితంగా తెలంగాణలో ఒక చరిత్ర సృష్టించాలంటే, బీసీ సీఎం కావాలంటే ఇక్కడ పూసరాజును గెలిపించి మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామన్నాం. ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ సాధ్యమని అడుగుతున్నాను. 20 సంవత్సరాలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు అంటే ఒక దళితుడు ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మీ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మరి మొదటి నుంచి కూడా 50 సంవత్సరాలుగా మరి మీ పార్టీలో ఒక బీసీని ఇంతవరకు ముఖ్యమంత్రి చేయలేదు, భవిష్యత్తులో చేస్తామని కూడా చెప్పడం లేదు. కాబట్టి అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ముషీరాబాద్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగాలన్నా, సామాజిక న్యాయం కావాలన్నా బీజేపీ అభ్యర్థిని పూసరాజు గెలుపు అవసరము. ముషీరాబాద్లో ఉన్నటువంటి అన్ని బస్తీలు కూడా సమగ్ర అభివృద్ధి జరగాలంటే బీజేపీ నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాల్లో దేశంలో అభివృద్ధి పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా దళారీ వ్యవస్థ రూపుమాపాలంటే నరేంద్ర మోడీ తరహా ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కాబట్టి తెలంగాణలో మార్పు కోసం బీజేపీ గెలిపిస్తాం. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా కేవలం ఒక పూర్తి పక్షులే, తోడు దొంగలే, అవినీతి పరులే, కుటుంబ రాజకీయాలు నడిపే వాళ్ళే. అదే రకంగా ఈ 3 పార్టీలు కూడా సంతృష్టికర విజయ రాజకీయాలు నడుపుతున్నారు. కాబట్టి 3కి అతీతంగా బీజేపీకి మళ్ళీ అవకాశం ఇవ్వండి, అభివృద్ధికి పెద్దపీట వేయండి.